స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలని 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అన్నారు. కాజీపేట 62వ డివిజన్ సోమిడి కమ్యూనిటీ హాల్లో ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే డెంగీ, మలేరియా వ్యాధులు రాకుండా ఉంటాయని, డివిజన్లో విరివిగా చెట్లు నాటి కాలుష్య రహితంగా కృషి చేయాలని కోరారు. ఈ 5 రోజులు మీరందరూ ముందుకు వచ్చి సహకారం అందిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, సోమిడి గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులకు, పిల్లలకు, మున్సిపల్ సిబ్బందికి కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ రామన్న, నార్లగిరి శ్రీనివాస్, అనిత, భాగ్యలత, మెరుగు రాజయ్య యాదవ్, నీలక్క, రజియా, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.